friends, I'm Dr. Shruti, consultant, 49 hospitals at LB Nagar branch. So today I'm going to talk about how to conceive naturally. న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలంటే కొన్ని టిప్స్ చెప్తానండి దాని గురించి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనగానే మనము పెద్ద పెద్ద ప్రొసీజర్స్ ఐయుఐ, ఐవీఎఫ్ వీటన్నిటి గురించి చాలా డిస్కస్ చేసాము ఆల్రెడీ. బట్ కొంతమందికి ఏంటంటే మాకు ఇవన్నీ పద్ధతుల ద్వారా అవ్వడం ఇష్టం లేదు, న్యాచురల్గానే మేము కన్సీవ్ అవుదామని ట్రై చేస్తున్నాం డాక్టర్ గారు, దీనికి మాకేమైనా హెల్ప్ చేయగలుగుతారా అని అడుగుతారనమాట. ఎవ్రీ పేరెంట్ అంటే ప్రతి ఒక్క కపుల్కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందే అవకాశాలు ఉండాలి. సో దే డిజర్వ్ టు బీ ప్రెగ్నెంట్ న్యాచురల్లీ. సో దీనికి కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఇది వాళ్ళకి కొంతైనా అవగాహన ఉండాలండి. అప్పుడే ఏ టైంలో కలవాలి ఇవన్నీ వాళ్ళకి తెలుసుకోవచ్చు. సో టాకింగ్ అబౌట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ఏంటంటే ఫీమేల్స్కి 14th డే రెగ్యులర్గా సైకిల్స్ ఎవరికైతే వస్తాయో అలాంటి ఫీమేల్స్లో 14th డే ఆర్ 15th డే మనకి ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. సో దిస్ ఎగ్ విల్ బీ ట్రావెలింగ్ ఇన్ ద ఫెలోపియన్ ట్యూబ్. సో ట్యూబ్స్ అనేవి రెండు వైపులా ఉంటాయి యూట్రస్కి. సో ఈ ఎగ్ ట్యూబ్లోకి రిలీజ్ అయినప్పుడు ఆ రిలీజ్ అయిన ఎగ్ మన బాడీలో 24 to 36 hours మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇంటర్ కోర్స్ ప్రాపర్గా జరిగితే ఆ స్పర్మ్ అనేది వెజైనా నుంచి పైకి వెళ్ళి ఆ రిలీజ్ అయిన ఎగ్తో కలిసి దట్ విల్ ఫార్మ్ అన్ ఎంబ్రియో. సో ఇది న్యాచురల్ కోర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో దీనికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఏమో పీరియడ్స్లోనే కలవాలి అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది, చాలామందికి అపోహలు ఉంటాయి. నేను ఇప్పుడు క్లియర్గా చెప్తానండి. రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ఫీమేల్స్కి పీరియడ్స్ అయిపోయిన తర్వాత అంటే అరౌండ్ 6th or 7th డే కల్లా మ్యాక్సిమం మందికి పీరియడ్స్ అయిపోతాయి. 7 days ఆఫ్టర్ ద పీరియడ్స్ నుంచి, అంటే పీరియడ్ ఈరోజు స్టార్ట్ అయితే 7th డే ఆఫ్ ద పీరియడ్ నుంచి నెక్స్ట్ మళ్ళీ పీరియడ్స్ వచ్చే 1 week వరకు రెగ్యులర్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చండి. సో 1 week ఆఫ్టర్ ద పీరియడ్స్ టు 1 week బిఫోర్ ద పీరియడ్స్, ఇవంతా కూడా మధ్యలో ఉన్న ఒక 15 to 20 day పీరియడ్ అంతా కూడా ఫర్టైల్ పీరియడేనండి. ఈ ఫర్టైల్ పీరియడ్లో మీరు ఆల్టర్నేట్ డే కలిసినా లేదా 2 daysకి ఒకసారి కలిసినా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బాగా ఉంటాయి. జస్ట్ బిఫోర్ పీరియడ్స్ ఆర్ జస్ట్ ఆఫ్టర్ ద పీరియడ్స్ కలవడం అవసరం లేదండి ప్రెగ్నెన్సీకి. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఫీమేల్స్లో అంటే కొంతమంది పొజిషన్స్ అంటే ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత ఏ పొజిషన్లో ఉంటే మాకు స్పర్మ్ ఎక్కువ లోపలికి వెళ్తుంది, అలాగే ఏ వైపు తిరిగితే స్పర్మ్ బాగా లెఫ్ట్ సైడ్ తిరగాల రైట్ సైడ్ తిరగాల, ఈ పొజిషన్స్ గురించి కూడా డౌట్స్ ఉంటాయి. ఇంటర్ కోర్స్ తర్వాత ఒక చిన్న టిప్ ఏంటంటే, చాలామందికి తెలుసు, సగం స్పర్మ్ లోపలికి వెళ్తుందండి, ద రెస్ట్ ఆఫ్ ద స్పర్మ్ విల్ బి లీక్డ్ అవుట్. సో దట్ ఈస్ న్యాచురల్, దానికి వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఇలా లీకేజ్ ప్రివెంట్ చేసుకోవడానికి యూ కెన్ పుట్ అ పిల్లో బిలో యువర్ వేస్ట్. సో బటక్స్ లిఫ్ట్ చేసి పిల్లో పెట్టుకొని లెగ్స్ అగేన్స్ట్ ద వాల్, లెగ్స్ కూడా లిఫ్ట్ చేసి పెట్టుకుంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా కొద్దిగా స్పర్మ్ ఎక్కువ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంటర్ కోర్స్ అయిన తర్వాత వెంటనే పెనిస్ విత్డ్రా చేయకుండా స్పర్మ్ కొద్దిసేపు అబ్జర్వ్ అయ్యేదాకా ఒక 2-3 minutes పెనిస్ని ఇంటాక్ట్గా ఉంచితే బెటర్ అండి. సో దట్ స్పర్మ్ వెంటనే లీక్అవుట్ అయిపోదు. ఇంకొకటి, ఇంటర్ కోర్స్ తర్వాత వెంటనే ఫీమేల్ లేచి వాష్రూమ్కి వెళ్ళడం అస్సలు అడ్వైజబుల్ కాదండి. అంటే ముందే మీ ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసి వాష్రూమ్ వెళ్ళి దాని తర్వాత ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే స్పర్మ్స్ ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో ఇవి కొన్ని ట్రిక్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంటర్ కోర్స్ అయ్యాక ఒక 1/2 hour అలాగే అదే పొజిషన్లో, ఎనీ పొజిషన్ సైడ్ అయినా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు, బట్ లైయింగ్ డౌన్ పొజిషన్లో ఒక 20 minutes to 30 minutes ఉంటే స్పర్మ్ అబ్జార్ప్షన్ టైం వచ్చేసి 1/2 hour అండి. 1/2 hourలో స్పర్మ్స్ మొత్తం గర్భసంచిలోంచి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. సో ఈ 1/2 hour మనం అలాగే ఉంటే స్పర్మ్స్ ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ ఇంటర్ కోర్స్ అండ్ మీరు ఎలా కన్సీవ్ అవ్వాలి న్యాచురల్గా దీని గురించి రిలేటెడ్. ఇవన్నీ కాకుండా మన హెల్త్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మేల్ హెల్త్, ఫీమేల్ హెల్త్. సో ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. మనం ఎంత కాదనుకున్నా మనం తినే ఫుడ్ ఈజ్ వాట్ వీ ఆర్. సో వాచ్ వాట్ యూ ఈట్. ట్రై టు టేక్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్, మోర్ ఆఫ్ వెజిటబుల్స్, రా వెజిటబుల్స్, ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఫుడ్ కానీ అట్లా కాకుండా సాలడ్ ఫామ్లో వెజిటబుల్స్ తీసుకోండి. డార్క్ చాక్లెట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు నార్మల్ కాకుండా డార్క్ చాక్లెట్ తింటే ఇట్స్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. అండ్
యోగా మెడిటేషన్, స్ట్రెస్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వర్క్ స్ట్రెస్ అది ఉన్నవాళ్ళైతే మెడిటేషన్ అట్లీస్ట్ ఫర్ 10 to 15 minutes పర్ డే విల్ కామ్ డౌన్ యువర్ మైండ్. మీ మైండ్ని కామ్ చేస్తుంది, అలాగే మైండ్లోంచి రిలీజ్ అయ్యే సిగ్నల్ కూడా ప్రాపర్గా వెళ్తుంది. అండ్ కొన్ని టిపికల్ యోగా పోజెస్ ఉంటాయండి, కొన్ని ఆసనాస్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఇన్ యూట్యూబ్ ఆల్సో. దేర్ ఆర్ మెనీ ఆసనాస్. అవి ఏంటంటే ఒక హెల్తీ రిప్రొడక్టివ్ సిస్టమ్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అలాంటి ఆసనాస్ డైలీ ఒక 10 to 15 minutes చేసినా చాలండి. సో ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్ కోర్స్ అరౌండ్ 14th-15th డే ఖచ్చితంగా అయ్యేలాగా ప్లాన్ చేస్తే డెఫినెట్లీ న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ మీకు ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.